బెంగాల్ను ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ భద్రతను పక్కన పెట్టి మరీ జనంతో మమేకమవుతున్నారు. అయితే బెంగాలీలు వారిని నమ్ముతారా? అత్యంత కీలకమైన బెంగాలీ గిరిజనులు ఎటువైపున్నారు? అమిత్ షా, నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు బెంగాల్లో ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. అమిత్ షా అయితే పూర్తిగా బెంగాల్లోనే మకాం వేశారు. కోల్కతాలోని చిన్న చిన్న దుకాణదారులతోనూ ప్రధాని మోదీ మమేకమవుతున్నారు. ఒక షాపులో మరమరాలు కొని తిన్నారు. अच्छे वाला कितने का होता है? 10-20। हाँ, जो भी है बना दो। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ, बढ़िया बनाओ। ज्यादा है तो ज्यादा खाएंगे। बढ़िया बनाओ। బెంగాల్లోనే ఉంటూ సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తాము అధికారంలోకి వస్తే బెంగాలీలకు ఉద్యోగాలు వస్తాయని, అక్రమ చొరబాట్లు పూర్తిగా ఆగిపోతాయంటున్నారు అమిత్ షా. और आईआईटी के साथ साथ उत्तर बंग के युवाओं के लिए आईआईएम बनाने का काम भी भारतीय जनता पार्टी की सरकार करेगी। कांग्रेस और दीदी रामलला के मंदिर को रोक कर बैठे थे। 19 में दूसरी बार मोदी जी को चुनकर आप लाए। मोदी जी ने राम मंदिर बनाकर जय श्री राम कहे। माताओं को 1500 रुपया देते हो, क्या लक्ष्मी इतना कंजूस है? लक्ष्मी इतना कंजूस है? पश्चिम बंगाल जैसे प्रदेश में लक्ष्मी इतना कंजूस नहीं होना चाहिए। అటు బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జంగల్ మహల్ ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 148 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను సాధించాలంటే ఈ ప్రాంతంలోని గిరిజన, ఆదివాసీ, కుర్మీ వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే. జంగల్ మహల్ పరిధిలో పురూలియా, బంకూరా, ఝర్గ్రామ్, పశ్చిమ మిడ్నాపూర్ 4 జిల్లాలున్నాయి. ఇక్కడుండే 40 అసెంబ్లీ సీట్లలో సింహభాగాన్ని దక్కించుకునే పార్టీ కోసమే అధికార ద్వారం తెరుచుకుంటుంది. అందుకే జంగల్ మహల్ ను బెంగాల్ సచివాలయానికి ముఖద్వారం అంటారు. అయితే ఇక్కడున్న కుర్మీ వర్గం తమకు ఎస్టీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కుర్మీలను ఎస్టీ జాబితాలో చేరిస్తే తమ రిజర్వేషన్లు దెబ్బతింటాయని సంతాళ్లు, ఇతర ఎస్టీ తెగలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలు ఏదో ఒక వర్గానికి మద్దతు తెలిపితే మరో వర్గం దూరం అయ్యే ముప్పు ఉంటుంది. ఈ జంగల్ మహల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎస్టీ మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత ఎన్డీఏదేనని, బీజేపీకి ఓటేస్తే ఎస్టీలు అభివృద్ధి చెందుతారని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. हम चाहते हैं कि विकसित भारत बनाने में बेटियों की भूमिका का विस्तार हो, राजनीति में भी ज्यादा से ज्यादा बेटियां आए. దట్టమైన అడవులలో నిండి ఉంటుంది జంగల్ మహల్. ఈ ప్రాంతం మొత్తం జనాభాలో 25 నుంచి 30% మంది గిరిజన తెగలవారే. పురూలియా జిల్లాలో 18.5%, ఝర్గ్రామ్ జిల్లాలో 29.4%, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో 14.9%, బంకురా జిల్లాలో 10.3% మంది గిరిజనులు ఉన్నారు. జంగల్ మహల్లో నివసించే అతిపెద్ద గిరిజన సమూహం సంతాల్. గిరిజన జనాభాలో వీరే దాదాపు 70 నుంచి 80% ఉంటారు. జంగల్ మహల్ ప్రాంతంలోని కుర్మీ వర్గాన్నే కుర్మీ, మహాతో అని కూడా పిలుస్తారు. ఇక్కడి 4 జిల్లాల్లో 17% నుంచి 20% మంది కుర్మీ ఓటర్లు ఉన్నారు. పురూలియా, ఝర్గ్రామ్ జిల్లాల్లో వీరి జనాభా అత్యధికంగా ఉంది. జంగల్ మహల్లోని దాదాపు 30 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను కుర్మీ వర్గం ఓటర్లు శాసించగలరు. జంగల్ మహల్లోని కుర్మీ వర్గం ప్రజలు ప్రస్తుతం ఓబీసీలు, బీసీబీ కేటగిరీలో ఉన్నారు. 1931 వరకు బ్రిటిష్ ఇండియాలో ఆదిమ తెగల కేటగిరీలో కుర్మీలు ఉండేవారు. కానీ 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించారు. ఆ కాలంలో కుర్మీ సామాజిక వర్గంలోని కొంతమంది సంపన్న, ప్రభావవంతమైన నాయకులు తమ సామాజిక హోదాను పెంచుకోవడానికి తాము కుర్మీ క్షత్రియులమని ప్రకటించుకున్నారు. దీంతో వారు గిరిజన లక్షణాలను కలిగి లేరని భావించినా
అప్పటి భారత ప్రభుత్వం వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించింది. దీంతో 1950వ దశకం నుంచి ఎస్టీ రిజర్వేషన్ కోసం కుర్మీ వర్గం పోరాటాన్ని మొదలుపెట్టింది. మునుపటిలాగే తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ వర్గం కోరుతోంది. ఈ నేపథ్యంలో మండల కమిషన్ సిఫారసుల మేరకు 1994 అక్టోబర్ 19న బెంగాల్లోని కుర్మీ కులాన్ని అధికారికంగా ఓబీసీ జాబితాలో చేర్చారు. జార్ఖండ్ ప్రభుత్వం 2004లో కుర్మీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేసింది. ఇందుకు ఎస్టీ కమిషన్ కేంద్రం అంగీకరించలేదు. 2022లో కేంద్ర సర్కారు కొన్ని ఇతర తెగలకు ఎస్టీ హోదా కల్పించినప్పటి నుంచి కుర్మీలు తమ డిమాండ్ కోసం రైలు రోకో, రోడ్ల దిగ్బంధనం వంటి నిరసనలతో రాష్ట్రాన్ని స్తంభింపజేస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే పార్టీకే ఓటు వేస్తామని వారు తేల్చి చెబుతున్నారు. కుర్మీలు తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతూ ఉండగా ఇప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న సంతాల్, ముండా వంటి తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రతిసారి ఎన్నికల టైంలో జంగల్ మహల్లో రాజకీయ పార్టీలు పెద్ద అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. కుర్మీలకు కాదు అని చెప్పలేక, సంతాల్ వర్గం మనసు నొప్పించలేక అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కుర్మీల ఎస్టీ రిజర్వేషన్ డిమాండ్ పట్ల సానుకూలత చూపుతోంది బీజేపీ. జంగల్ మహల్లో తమ పట్టు పెంచుకోవడానికి రాజేష్ మహాతో వంటి కుర్మీ నేతలకు ప్రాధాన్యం ఇస్తోంది. కుర్మీల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని, కేంద్రానికి అవసరమైన సిఫార్సులు చేస్తామని గతంలో హామీనిచ్చారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే ఎస్టీలోని ఇతర కులాల ఆగ్రహానికి గురికాకుండా జాగ్రత్త వహిస్తోంది. జంగల్ మహల్ పరిధిలోని 40 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, టీఎంసీ మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. కీలకమైన కుర్మీ వర్గం ఓటర్లు సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి దూరం అవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీఎంసీ కాలయాపన వల్లే తమను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ నిలిచిపోయిందని ఆరోపిస్తున్నారు కుర్మీ నేతలు. జంగల్ మహల్లోని సంతాల్, ఇతర గిరిజన తెగల ఓటర్లు ప్రధానంగా టీఎంసీ, బీజేపీల మధ్య చీలిపోయారు. సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా బీజేపీ నియమించింది. దీంతో సంతాల్ తెగవారు కమలదళానికి మరింత కనెక్ట్ అవుతున్నారు. ఇక మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష్మీర్ బండార్, ఉచిత రేషన్, దువారీ సర్కార్ వంటి సంక్షేమ పథకాలు గిరిజన కుటుంబాలకు ఆర్థికంగా చాలా ఆసరాగా నిలిచాయి. దీంతో వారు టీఎంసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు సంతాళ్లు అందరూ ఐక్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు వివిధ గిరిజన సంస్థలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా మారాయి. ఇక్కడ కుర్మీలు బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తామని, తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. ఒకవైపు ఎస్టీ రిజర్వేషన్ కోరుతున్న కుర్మీలు, మరోవైపు కుర్మీలకు వ్యతిరేకంగా వాదిస్తున్న సంతాళ్లు, ఇంకోవైపు ఎవరి వైపు నిలవాలో అర్థం కాని స్థితిలోని రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో బెంగాల్లోని జంగల్ మహల్ ప్రాంత ఓటర్లు ఎవరి పక్షాన నిలుస్తారో అంచనా వేయటం అత్యంత కష్టతరంగా మారింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకుని బెంగాల్ అధికార ద్వారాన్ని తెరవాలనే పట్టుదలతో బీజేపీ పావులు కదుపుతోంది. అందుకే ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా విస్తృతంగా పర్యటించారు.